హలో హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఈ వీడియోలన్నీ కేవలం 10థ్ క్లాస్ చదివే వాళ్ళే అని కాదు, పేరెంట్స్ కూడా చూడొచ్చు. ఈవెన్ 10థ్ క్లాస్ వాళ్ళే కాదు, ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా కూడా చూడొచ్చు. 9థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆల్రెడీ నడుస్తున్నాయి. డిగ్రీ చేసే వాళ్ళు కూడా ఈ వీడియోస్ అన్ని చూడొచ్చు. మీరు ఎంతవరకు అప్లై మీకు చేసుకుంటే అంత మంచిది. అయితే ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటున్నాను, ఎక్కువ వీడియోలు ఎందుకు చేస్తున్నాను అంటే, పెద్ద వీడియోలు చూడడం వల్ల ఈ మధ్య ఎక్కువ మంది వీడియోలు చూడడం లేదు. దాన్ని స్కిప్ చేస్తున్నారు. నా ఉద్దేశము ఈ 10థ్ క్లాస్ కరెంట్ అంటే ఒక కొద్ది రోజుల నుండి 7థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దయినప్పటి నుండి ఈ 10థ్ క్లాస్‌లో ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మంచిగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఇన్ని వీడియోస్‌ని చేస్తున్నా. దట్ ఈస్ మై ఇంటెన్షన్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్విస్. నాకు తెలిసిన విషయాలు యాస్ ఐ యామ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్, సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఐ యామ్ ట్రైయింగ్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ ద స్టూడెంట్స్, ద యంగ్ ద యంగ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఏపీ, తెలుగు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ వీడియోస్‌ని మీరు ఫాలో అవ్వాలి. అందువల్ల ఇంత ఎలాబొరేటివ్‌గా, ఇంత పిన్ పాయింట్‌గా ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ రాసిన వాడినే, రైట్. 10థ్ క్లాస్ నుండి 7థ్ క్లాసు, తర్వాత ఇంటర్మీడియేట్, డిగ్రీ, రైట్. బీఎడ్, ఎంఎడ్, ఎంఏ సోషియాలజీ, ఎంఫిల్ సోషియాలజీ కూడా ఒక పేపర్ ఉంటది. 3, 4 పేపర్‌లుంటాయి. అవి రాసాము. రైట్. తర్వాత ఈ మధ్య మేము పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం. లయోలా కాలేజ్‌లో ఉన్న పేపర్ ఎవాల్యుయేషన్ చేసి లయోలా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హైదరాబాద్, అల్వాల్, సికింద్రాబాద్. తర్వాత నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అక్కడ కూడా పేపర్ ఎవాల్యుయేషన్ చేశాము. అక్కడైతే క్రాస్ సెక్షన్ డిఫరెంట్, డిఫరెంట్ అంటే వేరే వాళ్ళ పేపర్‌లు మాకొస్తాయి. మా పేపర్‌లు వేరే వాళ్ళకెళ్తాయి. అట్లా. లయోలా కాలేజ్ అటానమస్ కాలేజ్ కాబట్టి సేమ్ మా పిల్లలే మేమే దిద్దేవాళ్ళం, రైట్. తర్వాత నర్సింగుంజలో క్రాస్ క్యాంపస్. మాకు దాదాపు 7, 8 క్యాంపస్‌లున్నాయక్కడ నర్సింగుంజి యూనివర్సిటీలో. సో, అక్కడ క్రాస్ క్యాంపస్. మా పిల్లలవి మాకు రాకుండా వేరే వాళ్ళయేస్తాయి. మా పేపర్‌లు వేరే వాళ్ళకెళ్తాయి. లైక్ 10థ్ క్లాస్, రైట్. దెన్ నౌ ఐ కేమ్ టు బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇక్కడ మా పిల్లలయి మేమే దిద్దాం. సో, ఆ దిద్దినప్పుడు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అంటే, ఈ అంటే డిగ్రీ లెవెల్‌లో ఉన్నా గూడా ఇప్పటికి కొంతమంది మిస్టేక్స్ చేస్తారు. అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తది. బాధ అంటే ఏంది? 10థ్ ఇన్ని ఎగ్జామ్స్ రాసొచ్చిన పిల్లలు గూడా ఇంకా బేసిక్స్ నేను చెప్పాను గదా! నంబర్ వేయడంలో గూడా కన్‌ఫ్యూజ్‌గా రాస్తారు. చిన్నగా రాస్తారు. లోపల ఎగ్జామ్ రాసినప్పుడు గూడా ఇంత దూరం రాస్తారు వర్డ్స్. అదెట్లా అనిపిస్తది అప్ చూడంగానే అనిపిస్తది. ఈ అమ్మాయి లేదా అబ్బాయి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పేపర్ నింపడానికి మాత్రమే రాస్తున్నారని అర్థమైపోతది గదా! అది నెగెటివ్ ఇంపాక్ట్ గదా! ఎన్విరాన్మెంట్ పైన. అదే నువ్వు కొంచెం మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న పిల్లలది చూస్తే అది పేపర్ దిద్దాలనిపిస్తది. ఒక నిమిషం ఎక్కువైనా గూడా దిద్దాలనిపిస్తది. ప్లస్ ఫస్ట్ రాసినటువంటి ఆన్సర్‌ని బట్టి మనకు పాజిటివ్ ఇంపాక్ట్, చదివాడు ఈ అబ్బాయి లేదా అమ్మాయి చదివింది. నెక్స్ట్ లెవెల్‌లో కొంచెం చూసుకుంటూ వెళ్తాం. ఎక్కడ మేజర్‌గా హెడ్డింగ్స్ రాసాడా లేదా? అక్యురేట్ డేటా పెట్టారా లేదా? అని కొంచెం చూసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ క్రోడీకరించి నేను చెప్తున్నాను కాబట్టి మీకు టైం ఎక్కువ పడుతుంది. సో, డోంట్ టేక్ ఇట్ అదర్‌వైస్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్స్. పిల్లలంతా కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయాలనే ఉద్దేశ్యం కొద్దీ మాత్రమే చేస్తున్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా. ఇవన్నీ 10థ్ క్లాస్ కాదు, ఎవ్వరికైనా పనికొస్తాయి. సిక్స్త్ క్లాసు, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ వాళ్ళందరూ కూడా పనికొస్తాయి. ఆ తర్వాత టైమ్ టేబుల్ ఎలా చేసుకోవాలి అనే దాని పైన కూడా మరొక వీడియో చేస్తాను. దాని తర్వాత కెరీర్ గైడెన్స్ పైన కూడా వీడియో చేస్తాను. 10థ్ క్లాస్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలనే దానిపైన ఒక వీడియో 2, 3 వీడియోలు చేస్తాను. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో, తర్వాత సో, గడియారం మధ్య మధ్యలో చూసిన తర్వాత ఆగాము. సో, గడియారం మధ్య మధ్యలో చూసిన తర్వాత ఎంత టైం ఉందనేది డిసైడ్ చేసుకున్న తర్వాత డోంట్ లీవ్ సారీ ఆహ్ డోంట్ బి టెన్స్డ్ వెన్ యూ హావ్ లెస్ టైమ్ అండ్ ఫినిష్ మోర్ క్వెషన్స్. లేదు మీరు ఒక టైం లోపల గంటనే టైం ఉంది. ఇంకా హాఫ్ ఆఫ్ ద క్వెషన్ పేపర్స్ నువ్వు చదవాలి. కంప్లీట్ చేయాలి. సో, అక్కడ కూడా టెన్షన్ పడొద్దు. ఏం చేయాలి? కొంచెం రాసినటువంటి ఏదైనా లాంగ్ ఆన్సర్ కొంచెం కట్ చేసి చిన్నగా రాయడం నేర్చుకోవాలి. మరి లాస్ట్‌కి అదే కదా! మనం కంప్లీట్ క్వెషన్‌ని విడిచిపెట్టలేము. అందుకని ఆ రాసే 10 సెంటెన్స్‌లో, 20 సెంటెన్స్‌లో ఉన్నా కూడా దాన్ని కొంచెం షార్ట్ కట్‌లా, స్పీడ్‌గా, కట్టే, కొట్టే తెచ్చే విధంగా, ఎగ్జామినర్‌కి పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే విధంగా, మరీ, మరీ 10 మార్కుల క్వెషన్‌కి 3, 4 మార్కులేసే విధంగా కాకుండా అట్‌లీస్ట్ 8 మార్కులు, 7 మార్కులు వచ్చే విధంగా రాసేకండి. 2, 3 మార్క్స్ పోతాయి. మనం ఏం చేయలేం. ఎందుకంటే టైమ్ మేనేజ్‌మెంట్ లేదు మీ దగ్గర. సో, టైమ్ మేనేజ్‌మెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్.
టైమ్ మేనేజ్‌మెంట్ సరే తక్కువ టైం ఉన్నా గూడా టెన్షన్ పడకుండా, ఆ ఉన్న టైం లోపల మరి ఎట్లా రాయాలి దీననేది చూడండి. అంటే ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ రాయండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో చూడండి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయా? కంపల్సరీగా ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఉంది. ఆబ్జెక్టివ్ టైప్ 30 మినిట్స్. ఆ 30 మినిట్స్‌లో కంపల్సరీ దానికే పెట్టాల్సుంటది. అక్కడ మీరేమన్నా తొందరగా గనుక అయిపోతే ఆడ 10 నిమిషాలు మిగిల్చుకుంటే మళ్ళీ ఇక్కడ రావచ్చు. కానీ దానిపైన హోప్స్ పెట్టుకోవద్దు ఎప్పుడైనా. అది లాస్ట్ ఛాన్స్ అది. మీకు ఒకవేళ మీ పేపర్ గనుక ఈజీగొస్తే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్ అది రాసిన తర్వాత 10 నిమిషాలని మిగిలితే ఇక్కడ మీరేమన్నా మిస్ అయితే అప్పుడు చూడండి. అంతేగాని డోంట్ హావ్ ఎనీ హోప్స్ ఆన్ దట్. అదర్‌వైజ్ మీకు చాలా టైం తక్కువుంది. రాసారు. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఇచ్చాడు. మీరు ఇంకో ఆన్సర్ రాయాలి. సో, టక ఆబ్జెక్టివ్ టైప్ నింపేసి తర్వాత ఈ ఆన్సర్‌ని కంప్లీట్ చేయండి. అర్థమైందా? ఆబ్జెక్టివ్ టైప్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మిగిల్చుకొని దీన్ని కంప్లీట్ చేయండి. ఆ రిమైనింగ్ క్వెషన్ ఉందో ఏముందో అది కంప్లీట్ చేయండి. అంతేగాని డోంట్ బి టెన్స్డ్. టెన్షన్ వల్ల ఏమైతదంటే టెన్షన్ వల్ల మీకు వచ్చినటువంటి ఆన్సర్ గూడా మర్చిపోయి ఇప్పుడు ఈ క్వెషన్ అటెంప్ట్ చేయడానికి గూడా వీలు కాదు. లాస్ట్ క్వెషన్. మీరు మీరు ఇడిచిపెట్టినటువంటి క్వెషన్ రైట్? డోంట్ లీవ్ ఎనీ క్వెషన్ బ్లాంక్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ రాంగ్ క్వెషన్. అంటే మీకు రాకున్నా గూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి టైం తెలవని సందర్భంలో గాని, మీకు అసల ఆన్సర్ గురించి ఏమి తెలవని టైంలో గాని దాన్ని ఇడిచిపెట్టకండి. ఆ క్వెషన్ నంబర్ ఎయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామన్ ఎఫెక్ట్ ఎగ్జాంపుల్. రామన్ ఎఫెక్ట్ గురించి ఏమి తెలీదనుకుందాం. సో, రాయండి అక్కడ ఎగ్జామ్ నంబర్ ఎయండి. రామన్ ఎఫెక్ట్ అని రాయండి. అట్‌లీస్ట్ రైట్ సంథింగ్ అబౌట్ సివి రామన్. ఆయన నోబెల్ ప్రైజ్ ఎప్పుడొచ్చింది? ఏందనేసి కొంచెం మీకు ఆ బేసిక్ తెలిసే ఉంటది. అందుకే నేను చెప్పేది ప్రతి దానిపైన ఒక బేసిక్ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే అట్‌లీస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్‌లో వచ్చినా రాయగలుగుతాము. ఈ సందర్భంలో ఇది లాంగ్ ఆన్సర్‌కొచ్చినప్పుడు మీకు వేరే ఆన్సర్ ఆల్టర్‌నేటివ్ మీకు ఆప్షనల్ గూడా ఉంటాయి. ఆప్షన్స్ గూడా ఉంటాయి. ఒకటి ఇది లేదా అది రాయొచ్చు. అక్కడ గూడా ఇంకోటి అసలే తెలవదన్నప్పుడు అట్‌లీస్ట్ కొంచెమన్నా తెలిస్తే దాని గురించి ఒక 4, 5 సెంటెన్స్‌లన్నా రాయగలుగుతాం. సో, 4, 5 సెంటెన్స్‌లు రాస్తే మీకు ఆడ 2 మార్కులో, 3 మార్కులో పడతాయి. ఇన్ని 10 మార్కుల క్వెషన్‌కి ఆన్సరింగ్. లేదా 5 మార్కుల క్వెషన్‌కు 1 మార్కో, హాఫ్ అంటే అటెంప్ట్ అన్నా చేస్తే అటెంప్ట్ అన్నా చేసినప్పుడు మీరు ఫెయిల్ అయ్యే సిట్యుయేషన్‌లో ఎవాల్యుయేటర్ కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్‌లో ఈ స్టూడెంట్ ఫెయిల్ అయ్యేటట్టు ఉంటాడు. 34 మార్కులో, 32 మార్కులో వచ్చినాయి. మరిక్కడ ఈడ కొంచెం క్రిటికల్‌గా ఉంది. ఇది అటెంప్ట్ అయితే చేశాడు. సో, 2 మార్కులో, 1 మార్క్ వేస్తే ఆయన పాస్ అయితాడని ఫీల్ ఉంటుంది. అది పాజిటివ్. ఏ ఎవాల్యుయేటర్ కూడా అందరిని ఫెయిల్ చేయాలని చూడడు. 35, 34 వస్తే 34 కాడనే ఉంచాలి. లేదంటే 32 కాడ అట్లేమి లేదు. 35 పైన వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళొక్కసారి చూస్తారు. మళ్ళొకసారి ఎందుకంటే స్టూడెంట్‌కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయం ఉంటది. చిన్నప్పటి నుండి దాన్ని కాన్సంట్రేట్ చేయకపోవడం ఉంటది. మ్యాథ్స్ అంటే భయం ఉంటది. కొందరికి ఫిజిక్స్ అంటే భయం ఉంటది. కొందరికి సోషల్ అంటే ఇష్టం ఉండదు. కొందరికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటది. రకరకాలవి ఎందుకున్నాయి? ఏంటి అనేది ఈ పాటికే మీరు ఓవర్‌కమ్ అయిపోయి, ఈ పాటికి అవి వాటిని రెక్టిఫై చేసుకొని వాటిని ఓవర్‌కమ్ చేయాల్సుండే. కాలేదు. ఇప్పుడు చేస్తే ఏం చేయలేం గదా! సో, అట్‌లీస్ట్ దీస్ మెథడ్స్ యూ కెన్ ఏబుల్ టు ఫాలో. అండ్ రాంగ్ క్వెషన్ రైట్? డోంట్ లీవ్ ఎనీ క్వెషన్ బ్లాంక్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో. మీకేం తెలవకున్నా గూడా రైట్ సంథింగ్ రిలేటెడ్ టు ద టాపిక్ సో దట్ యూ మే గెట్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మార్క్స్ రైట్? అండ్ ఇఫ్ యూ డూ సమ్ మిస్టేక్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జామ్. ఇవాళ తెలుగు ఎగ్జామ్ ఇలా రాసారు. రైట్? ఇఫ్ యూ డూ సమ్ మిస్టేక్ మేబీ మోస్ట్ ఆఫ్ పీపుల్ విల్ బి టైమ్ మేనేజ్‌మెంట్. టైం సరిపోలేదంటారు. సో, అది నెక్స్ట్ ఎగ్జామ్‌కి ఎట్లా చేయాలో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మధ్యలో 2, 3 రోజుల టైం ఉంది. లేదు ఆహ్, ట్యాగ్ కట్టడం గానీ, ఆబ్జెక్టివ్ టైప్ మెయిన్ క్వెషన్ పేపర్ ట్యాగ్ కట్టడం గానీ, లేదంటే ఆల్ టికెట్ కరెక్ట్ రాయకపోవడం గానీ, లేదంటే పలానా క్వెషన్‌కి క్వెషన్ నంబర్ అనేది చాలా ప్రాబ్లమ్. నేను డిగ్రీలో గూడా చూస్తాను. వాళ్ళు ఆన్సర్ రాస్తుంది క్వెషన్ నంబర్ ఎయ్యరు. ఆ క్వెషన్ నంబర్ కొన్ని కొన్ని సార్లు మార్జిన్ లోపలనే ఏస్తారు. మార్జిన్ లోపలేస్తే ఏంటిదది? మార్జిన్ లోపలేసిన నంబర్ మనకెప్పుడైనా గూడా ఆ క్వెషన్‌లో వచ్చేటువంటి సీరియల్ నంబర్ అది. సబ్ హెడ్డింగ్ నంబర్ అది. 1, 2, 3, 4 1, 2, 3, 4 తర్వాత 5 అనమాట. ఆ 5 అనేది క్వెషన్ నంబరా? ఈ ఆన్సర్‌లో వచ్చేటువంటి సబ్ హెడ్డింగ్ 5 డౌట్ కదా! సో, అందుకని ఎప్పుడైనా మార్జిన్‌కి అవతల క్వెషన్ నంబర్ ఎయండి. ఇటువంటి మిస్టేక్స్ అన్ని మీరు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తది. ఆ ఐడియాని బట్టి నెక్స్ట్ ఎగ్జామ్‌కి రిపీట్ కాకుండా చూసుకోండి. రైట్? సో, యాహ్! డోంట్ సీ ఇంటూ అదర్స్ పేపర్స్. వేరే వాళ్ళు ఏం రాస్తారో ఆబ్జెక్టివ్ టైప్‌లో డోంట్ సీ ఇంటూ దెమ్. ఇట్ ఈస్ అనెథికల్. బీ హానెస్ట్. హానెస్ట్ ఈస్ ద బెస్ట్ పాలిసీ.
నో క్లాస్ రూమ్‌లో అందరూ చూస్తాళ్ళు, ఆన్సర్ రాస్తాళ్ళు, నేను కూడా రాస్తా అంటే నథింగ్. మోరల్లీ యూ ఆర్ రాంగ్. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ వెరీ వీక్ ఇన్ దిస్ రిగార్డ్. మార్కులైతే బాగొస్తున్నాయి గానీ, మోరల్ వాల్యూస్ జీరో. మీ సొంతంగా మీరు రాయండి. రైట్? అండ్ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకేం అడగకండి, వాళ్ళకేం చూపియకండి. రైట్? సో, ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్టర్బింగ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. మీరు ఒకళ్ళని అడగడము, వాళ్ళు మీకు చెప్పడం అనేది ఎగ్జామ్ హాల్‌లో కంప్లీట్‌గా డిస్టర్బ్ అయితది. అదొక్కటే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు లాస్ అవుతారు. మీరేమో నకలు కొట్టి రాస్తున్నారు. వాళ్ళేమో బాగా కష్టపడి వాళ్ళ డ్రీమ్స్‌ను, వాళ్ళ టైమ్‌ని బాగా చేసి వాళ్ళు సోషల్ మీడియాని పక్కకు పెట్టి అన్ని రకాలుగా కష్టపడి సొంతంగా రాస్తున్నారు. సో, లాస్ట్‌కొచ్చే వరకి చూసి రాసినోళ్ళకేమో 480 మార్క్స్ వస్తాయి. చూడని రాసినోళ్ళకేమో 470 మార్క్స్ వస్తాయి. ఇదెక్కడి న్యాయం? సో, అందుకనే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హానెస్టీ. మోరల్లీ యూ హావ్ టు బి వెరీ పర్ఫెక్ట్. డోంట్ సీ రైట్? అండ్ ఇట్ వేస్ట్ ద టైమ్ ఆఫ్ అదర్స్. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల టైం వేస్ట్ అయితది. నో వన్ హాస్ గివెన్ ద రైట్ టు డిస్టర్బ్ అదర్స్ టైమ్. ఎస్పెషల్లీ ఇన్ ద ఎగ్జామ్ టైమ్. ఎనీ టైమ్‌లో కావచ్చు అసలు ఎగ్జామ్ వేరే వాళ్ళకు మీరు డిస్టర్బ్ చేసేటువంటి రైటే ఎవరు ఇయ్యలేదు. అండ్ ఎగ్జామ్ హాల్‌లో పబ్లిక్ ఎగ్జామ్ రాసినట్టు ఎగ్జామ్‌లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి రైట్? అండ్ ద ఇన్విజిలేటర్ విల్ బి సమ్‌టైమ్స్ ఇన్విజిలేటర్ ఆల్సో మీకు వార్నింగ్ ఇస్తారు. రైట్? డోంట్ సీ దట్. డోంట్ రిపీట్ ఇట్ లైక్ దట్. రైట్? అండ్ మేబీ సమ్‌టైమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ విల్ కమ్ డిస్ట్రిక్ట్ నుండి ఎడ్యుకేషన్ ఆఫీసర్ డీఈఓ అపాయింట్ చేసినటువంటి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వస్తారు మధ్య మధ్యలో. సో, వాళ్ళు మీ క్లాస్ రూమ్‌కొస్తారు. డోంట్ గాబరా పడొద్దు. హైరాణ కావద్దు. గుబులు పడొద్దు. మీరేమైనా తప్పు చేస్తే మీరు చేయనప్పుడు మీకెందుకు? పట్టే చెమటలు తెచ్చుకొని, ఆ తర్వాత చెమటలు తెచ్చుకున్నాక ఆటోమేటిక్‌గా ఫ్లయింగ్ స్క్వాడ్ మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీరు ఇంకా టెన్షన్ పడతారు. ఆల్రెడీ ఆయన వస్తానన్నప్పుడే మీకు చెమటలొస్తాయి. టెన్షన్ పడతారు. మీ ఆన్సర్‌లు మర్చిపోతారు. మళ్ళా ఆయన మీ దగ్గరికొచ్చినప్పుడు మొత్తం సో, ఆ భయాన్ని వదలండి. వాళ్ళు ఎంప్లాయే. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసు, టీచర్ లాంటి వాళ్ళే. టీచర్ల కంటే మనకు పెద్ద డిజిగ్నేషన్ ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు. వాళ్ళు నకలు జరగకుండా ఉండడానికి వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారంతే. ఎందుకంటే నకలనేది జరగకుండా చూడడం వాళ్ళ బాధ్యత. ఎగ్జామ్స్ అనేవి ఫెయిర్‌గా జరగాలి. జస్టిస్ అందరికి న్యాయం జరగాలి. నకలు కొట్టే వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం, నకలు కొట్టని వాళ్ళు అంటే న్యాయంగా ఉన్నవాళ్ళు, పద్ధతిగా ఉన్నవాళ్ళు తక్కువ మార్క్స్ తెచ్చుకోవడం జరగొద్దు కాబట్టి వాళ్ళు దే ఆర్ డూయింగ్ సమ్ మెథడ్స్. ఓకే. ఎడ్యుకేషన్‌లో స్టాండర్డ్స్ ఉండాలి కాబట్టి. రైట్. సో, డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మాల్ ప్రాక్టీస్ ఆర్ అన్‌ఫెయిర్ మీన్స్. నకలు కొట్టడానికి గానీ, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి గానీ, అటువంటి పద్ధతులు దయచేసి అటువంటి పద్ధతులు మానండి. ఆ నకలు కొట్టడము, ఆ మాల్ ప్రాక్టీస్ చేయడం వల్లనే సమాజం, మన భారతీయ సమాజం ఈ రోజుల్లో ఈ పొజిషన్‌లో అంటే ఎక్కడో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ కరప్షన్ తీసుకున్నా, హ్యాపీనెస్ తీసుకున్నా, ఆ! పెర్ఫార్మన్స్‌లో తీసుకున్నా, టెక్నాలజీలో తీసుకున్నా, పరిశుభ్రతలు తీసుకున్నా సింపుల్‌గా ఎక్కడో ఉంది. వందో స్థానంలో అట్లుంది. ముఖ్యంగా కరప్షన్. స్టాండర్డ్స్ లేవు. సో, అవన్నీ మీ చేతుల్లో ఉంది. మీ హ్యాండ్స్‌లో ఉంది. మీ భుజాల పైనుంది. మీరు ఫెయిర్ ఎగ్జామ్స్ రాస్తే ఆటోమేటిక్‌గా స్టాండర్డ్ అవుతారు. మీరే రాబోయేటువంటి దేశానికి రథసారథులు. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరు మోరల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలిసీ. రైట్? బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ద పేపర్ చెక్ ఆల్ ద నంబర్స్ ఆఫ్ ద క్వెషన్ దట్ యూ అటెంప్టెడ్. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్ పేపర్ అయిపోయిన తర్వాత ఆ 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆపుకోండి. ఆపుకున్న తర్వాత దాన్ని ట్యాగ్ చేసిన తర్వాత చూసుకోండిగ. అన్ని క్వెషన్‌లకి అన్ని నంబర్‌లు కరెక్ట్ ఏసారా లేదా? మార్జిన్ అవతల. ఒకసారి క్రాస్ చెక్ చేసాం. ఏదన్నా క్వెషన్‌లో మీరు ప్లేస్ ఇడిచిపెట్టారు. ఆన్సర్ రాసారు. ప్లేస్ మిగిలిపోయింది. అక్కడ చిన్నగా ఇట్లా గీత కొట్టండి. ఒకటే గీత. అంటే ఆ ప్లేస్‌లో ఏమీ లేదు అయిపోయింది. ఆన్సర్ ఇక్కడికి అయిపోయింది. ఈడికి ఏం లేదు చిన్న గీత కొట్టండి. అట్లా. ఏ ఏ ఏ పేపర్ అయినా కొంచెం ప్లేస్ మిగిలితే ఇట్లా గీత కొట్టండి అంతే. ఒకటే గీత. రైట్? ఇఫ్ ఎనీ క్వెషన్స్ ఈస్ లెఫ్ట్ ఔట్ డ్యూ టు సమ్ రీజన్ అటెంప్ట్ ఇట్. లాస్ట్‌కి ఏదైనా మిగిలితే అటెంప్ట్ చేయండి. ఫైనల్‌గా ద ఎండ్ అని రాయండి సరిపోతది. ఫైనల్‌గా ద ఎండ్ అని రాస్తే ఇన్విజిలేటర్‌కి అర్థమైపోతది. ఈ ది ఎండ్ తర్వాత ఏం ఆన్సర్ లేవిగ. ఆయన చూడాల్సిన పని లేదు. పేపర్‌లంటే దింపాల్సిన పని లేదు. ద ఎండ్ అయిపోయింది. సరిపోయింది. ఈడ వరకి నీ ఆన్సర్‌లు అయిపోయినాయి. ఇక్కడ ముందే ఫస్ట్ పేజ్ నుండి ఈ పేజ్ వరకే మీ ఆన్సర్‌లు ఉన్నాయని ఎవాల్యుయేటర్‌కి అర్థమైపోయి ఆయనే అక్కడి వరకు ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేస్తాడు. ఓకే.
ఇది రాసేటువంటి పద్ధతి. లాస్ట్‌కి ఏమైనా పేపర్ మిగిలితే దాన్ని కూడా ఇట్లా గీత పెట్టొచ్చు. జస్ట్ అంతే. ఇంటూ కాదు ఒకటే గీత జస్ట్ ఇలా, ఇలా. లాస్ట్‌లో మాత్రం ద ఎండ్ అనే విషయాన్ని మంచిగా క్యాపిటల్ లెటర్స్‌లో టీహెచ్ఈఈఎండ్ ద ఎండ్ అని మంచిగా రాయాలి. సరిపోతుంది. దట్స్ ఇట్. ఓకే. ఇది మీరు ఎగ్జామ్ రాసేటువంటి పద్ధతి. సో, తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని రాసేటువంటి 10థ్ క్లాస్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ రాయబోయేటువంటి పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్‌లీ అండ్ హానెస్ట్‌లీ. కాన్ఫిడెంట్‌గా రాయండి. మంచిగా నీతి, నిజాయితీతోటి ఎగ్జామ్స్ రాయండి. మంచిగా ధైర్య సాహసాలతోటి రాయండి. అట్లాగే పేరెంట్స్ అందరికి కూడా నా విన్నపం, మీ పిల్లలకి మీరు కొంచెం భయపడకుండా వారికి నేను చెప్పినటువంటి వీడియోలు విని, వారికి టిప్స్, సింపుల్ టిప్స్ చూడండి. ఆ పిల్లలకి సోషల్ మీడియా కూడా ఈ ఎగ్జామ్ జరిగే రోజుల్లో ఇవ్వకండి. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.